ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. పంచగ్రహ కూటమి ఈ 2024 సంవత్సరంలో జూన్ నెలలో 5వ తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ జూన్ 1వ తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు. రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు 4 గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి. అయితే ఈ విధంగా రాహువు మనకి మీనరాశిలోను, శని కుంభరాశిలోను, కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఆకాశంలో చక్కగా ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు. ఇది 100 సంవత్సరాలకి 25 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అన్నమాట. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశుల పైన ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల, అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి. అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్ని ఇస్తానంటే నేనని చెప్పి మొత్తం 3 గ్రహాలు అవి ఇవ్వకపోవడం, లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ను మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక తాడుని ఇద్దరు లాగుతుంటే టగ్ ఆఫ్ వార్ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది. అదే ముగ్గురు లాగుతున్నారు అనుకోండి, అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలీదు. కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ని మనం తీసుకుంటాం. ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క 12 రాశుల పైన ఈ 5 రాశుల ఈ పంచగ్రహ కూటమి వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది, వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది, మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది, వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది, ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది, మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది, అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి. ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది. కుంభ, మీన రాశుల వారికి మామూలుగా యావరేజ్గా ఉండడం జరుగుతుంది అనమాట. తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ వస్తాయి. సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి, రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదవి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి. అంటే ఎవరి అధీనంలో కూడా ఉండరు, వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు. అదే విధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్ లాంటిది. అదేంటంటే స్వయం ప్రతిపత్తి, దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా, ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము, ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి, తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ 3 గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అన్నమాట. ఇది ఈ విధంగా మనకి ఈ 12 రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయి, మనం విడివిడిగా ఈ రాశులను మనం తెలుసుకుందాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి మనకి ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా మనకి ఈ యొక్క
రాజ్య స్థితిగతులైనటువంటి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాల అన్నీ కూడా మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతాయి. అదేవిధంగా మనకి ఈ సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన శని మరి కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అని అన్నారు. కాబట్టి శనికి చక్కగా భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వివాదాలు లేకుండా మీరు అంతా కూడా చక్కగా వితండవాదాలకు వెళ్లకుండా చూసుకోవడం మంచిదన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాహు మనకి ముఖ్యంగా అయినటువంటి గ్రహం ఇది. మరి ఆయన అష్టమ స్థితిగతులు ఇవ్వడం వలన అనేకమైనటువంటి టెన్షన్స్, మీకు ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్స్ తీసుకురావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ సింహరాశి వారికి చక్కటి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది మీరు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతుంది. తర్వాత ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతాయి. ఈ విధంగా మీకు జాతకం అంతా కూడా దినదినాభివృద్ధి అవుతుంది. పిల్లలు లేనటువంటి వాళ్ళకి మరి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క వివాహాలు కొంతకాలం మీకు పట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలకి ఆలంబనమైనటువంటి ఈ విద్యార్థులందరూ కూడా ఏకాగ్రత వీళ్ళు చూపించాలా. అప్పుడు మాత్రమే ఉన్నత చదువులకు వీళ్ళు వెళ్ళగలుగుతారు. వీళ్ళు కోరుకున్న చోట్లకి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడం జరుగుతాయి. మిలిటరీ వీళ్ళకి చక్కటి లాంగ్ లీవులు అవన్నీ కూడా దొరికి మరి తిరిగి భార్యాభర్తలు అందరి దగ్గరికి కూడా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. రైతుల పరిస్థితి చాలా బాగుంటుంది. రైతులకు అత్యధికమైనటువంటి లాభాలు వీళ్ళు తీయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. అలాగే ప్రమోషన్స్ అనేటటువంటివి కూడా మీకు రావడం జరుగుతుంది. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కోర్టు వ్యవహారాల్లో మీది చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి మహిళలు మరి వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి మానసికమైనటువంటి ఆందోళన అన్నీ కూడా కోల్పోయి చక్కగా మనశ్శాంతి అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇక ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు మంచి ఫలితాలు పొంది మరి చక్కటి క్యాబినెట్ మినిస్టర్స్గా వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు రావడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం ఇవ్వడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మన శనివారం నాడు చక్కగా దుర్గాదేవికి పాదపద్మాలకి, బెజవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి పాదపద్మాలకి మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి 2024 జూన్ నెలలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా రవి, బుధ, శుక్ర, గురు, చంద్ర గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలోను, కుజగ్రహము మరి మేషరాశిలోను, మరి కేతువు కన్యారాశిలోను, రాహు మీనరాశిలోను, శని కుంభరాశిలో ఉండడం వల్ల శని మనకి అధికమైనటువంటి ఖర్చునిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా ఈ మీనరాశి వారి పైన ఉంది. కాబట్టి అంతా కూడా మానసిక ఆందోళన, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు, గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ప్రతి విషయంలో కూడా మరి ఈ సప్తమ స్థితిగతులైనటువంటి కేతుగ్రహము, తర్వాత జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భర్తను భార్య అవమానించడము, అనుమానించడము ఇలాంటి విషయాలకి అన్నీ కూడా జరుగుతాయి. మరి దానికి అసహనంగా భర్త తీసుకోవడము, తర్వాత బాధపడటము, తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రేణింపు ఉంటుంది. బ్రహ్మాండంగా మీరు ముందంజలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. దైవారాధన పెరుగుతుంది. ఆ తర్వాత ఎక్కడా కూడా పార్టీల విషయంలో, తర్వాత ఫ్రెండ్స్తో తిరగడం విషయంలో మాత్రము ఎక్కడా కూడా కాంప్రమైజ్ ఉండదు. కాబట్టి ఈ మీనరాశి వారు చక్కగా ముందంజలోకి వెళతారు. మరి అధికమైనటువంటి జీతాలన్నీ కూడా పెంచుతారు.
ఈ యొక్క పనికి వచ్చేసరికి మరి టోటల్ ప్రపంచం అంతా కూడా రిసెషన్ పీరియడ్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలకి భద్రత అనేటటువంటిది ఉంటుంది. ఏ విధమైనటువంటి అభద్రత భావన ఉండదు. మరి వివాహం కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు ఇప్పుడు మూడడం జరుగుతుంది కాబట్టి ఈ నెలలో జరగవు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు చక్కగా ఈ మీనరాశి వాళ్ళకి ఉన్నాయి. అండ్ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు అత్యధికమైనటువంటి సీట్లను కొట్టుకోవడము, లేకపోతే చక్కగా ఈ యొక్క వృత్తిలో ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడము, పోస్ట్ రావడము, నామినేటెడ్ పోస్ట్ అయినా రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి జరుగుతాయి. మీనరాశి వాళ్ళ యొక్క సంతానము లేదా మనవళ్ళ ద్వారా వాళ్ళకి చక్కటి ఆనందాన్ని ఇది చేస్తారు. అప్పుల బాధల్ని నుంచి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా కొత్త కొత్త అప్పులు చేసి చక్కగా బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు గతంలో చేసిన దానికి తర్వాత ఇకపోయి చేయడానికి కూడా అప్పులు కూడా చేయడం జరుగుతుంది ఈ ఏలినాటి శని గ్రహ ప్రభావం వల్ల. అలాగే భార్య యొక్క ఆరోగ్యము, మానసిక ప్రవర్తన అనేటటువంటిది మీకు ఒక విధంగా మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది అనమాట. అలాగే సంతాన విషయంలో మీరు చక్కగా ఆనందంగా ఉంటారు. సంతానం చదువుల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధను మీరు చూపించడం జరుగుతుంది. అలాగే ఇనుము సంబంధించిన తర్వాత ఈ ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా చేసుకోవాలా. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి చక్కగా దానం చేయండి. పేద బ్రాహ్మణులకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయించుకోవచ్చు. అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు, ఈ పంచగ్రహ కూటమి దుష్ప్రభావాల నుంచి మీరు తప్పించుకోవడం జరుగుతుంది. శుభమస్తు.